హలో ఫ్రెండ్స్, మీరు కొత్తగా పాస్పోర్ట్ని అప్లై చేయడం కానీ లేదా పాస్పోర్ట్ని మీరు రెన్యువల్ చేయడం కానీ చేశారా? అయితే వీడియో మీకోసమే. మీరు కొత్తగా పాస్పోర్ట్ అప్లై చేసి ఉన్నా కానీ లేదా రెన్యువల్ చేసి ఉన్నా కానీ మీ పాస్పోర్ట్కి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలో మీకు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. వీడియోని లైక్ చేయకుండా వీడియో తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ముందుగా మీ మొబైల్లో గూగుల్ అనేది ఓపెన్ చేయండి. గూగుల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లో మీరు పాస్పోర్ట్ అప్లికేషన్ స్టేటస్ అని టైప్ చేయండి. టైప్ చేసి మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది చూడండి, పాస్పోర్ట్ సేవ ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అని. జస్ట్ మీరు ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అనేది అవుతుంది. తర్వాత పాస్పోర్ట్ సేవకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. కింద వచ్చేసి మీకు ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అని వస్తుంది. అప్లికేషన్ టైప్ దగ్గర ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు పాస్పోర్ట్, పీసీసీ, ఐసీ, జేఈపీ, ఆర్టీఐ, డిప్లొమాటిక్ అఫీషియల్ అప్లికేషను, సరెండర్ సర్టిఫికేట్, అప్పీల్ అప్లికేషన్ అని మీకు ఈ విధంగా అప్లికేషన్ టైప్స్ అయితే వస్తాయి. ఇచ్చిన తర్వాత మీరు ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద ఫైల్ నెంబర్ దగ్గర మీకు వచ్చిన ఫైల్ నెంబర్ అనేది ఎక్కడైతే ఎంటర్ చేయండి. మీరు కొత్తగా పాస్పోర్ట్ అనేది అప్లై చేసిన తర్వాత కానీ లేదా రెన్యువల్ చేసిన తర్వాత కానీ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తారు కదా. పాస్పోర్ట్ ఆఫీస్కి మీరు వెళ్ళినప్పుడు ఫైల్ నెంబర్ అనేది మీకు అయితే జనరేట్ అయితే వస్తుంది. ఈ ఫైల్ నెంబర్ని అయితే మీకు మీ అప్లికేషన్ అయితే మీకు రాసి అయితే ఇస్తారు. అదేవిధంగా మీకు మెసేజ్కి అదేవిధంగా ఈమెయిల్కి అనేది మీకు ఫైల్ నెంబర్ అయితే వస్తుంది. ఈ ఫైల్ నెంబర్ని అయితే మీరు ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఫైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత పక్కన డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎక్కడైతే ఎంటర్ చేయండి. ఇక్కడ ఇయర్ మీద క్లిక్ చేసి మీరు ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మంత్ దగ్గర మంత్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని జస్ట్ మీరు సెట్ మీద క్లిక్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా ఫైల్ నెంబర్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. చూసుకున్న తర్వాత జస్ట్ మీరు ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. కింద వచ్చేసి మీ అప్లికేషన్కి సంబంధించి స్టేటస్ అనేది వస్తుంది. కింద స్టేటస్ ట్రాకర్ అని వచ్చి ఫైల్ నెంబర్ దగ్గర మీ ఫైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్, గివెన్ నేమ్ దగ్గర మీ గివెన్ నేము, సర్నేమ్ దగ్గర సర్నేమ్ ఉంటుంది. అదేవిధంగా టైప్ ఆఫ్ అప్లికేషన్ దగ్గర ఇక్కడ నార్మల్ ఉంటే నార్మల్, తాత్కాలం ఉంటే తాత్కాలం అయితే ఉంటుంది. అప్లికేషన్ రిసీవ్డ్ ఆన్ డేట్ దగ్గర మీకు అప్లికేషన్ రిసీవ్డ్ ఆన్ డేట్ అని ఉంటుంది. స్టేటస్ దగ్గర మీకు పాస్పోర్ట్కి సంబంధించి స్టేటస్ అనేది ఉంటుంది. ఇక్కడ కింద స్టేటస్ దగ్గర మీ పాస్పోర్ట్ అనేది ఎక్కడ ఉంది, ఎక్కడ పెండింగ్లో ఉంది, ఇక్కడ మీకు స్టేటస్ దగ్గర స్టేటస్ అనేది ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ పాస్పోర్ట్ అనేది నాకు ప్రింట్ అయ్యి పాస్పోర్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ స్టేటస్ దగ్గర నాకు పాస్పోర్ట్ అనేది డిస్పాచ్డ్ అని చూపిస్తుంది. ఈ అప్లికేషన్ అనేది పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళిందా లేదా అనేది ఇక్కడ స్టేటస్ దగ్గర మీకు స్టేటస్ అనేది ఉంటుంది. ఇక్కడ డీటెయిల్గా మీకు మీ అప్లికేషన్ అనేది ఎక్కడ పెండింగ్లో ఉందో ఇక్కడైతే చూపిస్తుంది. పాస్పోర్ట్ ఆఫీస్లో మీ పాస్పోర్ట్ అనేది ప్రింటింగ్ అయి ఉంటే ఇక్కడ మీ పాస్పోర్ట్ అనేది అండర్ ప్రింటింగ్ అయితే చూపిస్తుంది. పాస్పోర్ట్ అనేది ప్రింటింగ్ అయిన తర్వాత మీకు పోస్టులో పంపించి ఉంటే ఇక్కడ మీకు పాస్పోర్ట్ నెంబర్తో పాటు మీ స్పీడ్ పోస్ట్కి సంబంధించి ట్రాకింగ్ నెంబర్ అయితే ఇస్తారు. ఈ ట్రాకింగ్ నెంబర్ ద్వారా మీరు మీ పాస్పోర్ట్కి సంబంధించి మీరు స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. మీ పాస్పోర్ట్ అనేది పోస్టులో ఎక్కడ వస్తుంది ఏంటో అనేది మీరు డీటెయిల్గా చూసుకోవచ్చు. స్పీడ్ పోస్ట్ అనేది ఏ విధంగా ట్రాక్ చేయాలో నేనైతే ఆల్రెడీ ఒక వీడియో తీయడం జరిగింది. తప్పకుండా ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అదేవిధంగా వీడియో ఎండ్ స్క్రీన్లో అయితే వీడియో అయితే ఉంటుంది. తప్పకుండా మీరు ఆ వీడియోనే చూడండి. ఆఫ్టర్ మీకు పాస్పోర్ట్ అనేది పంపించిన తర్వాత మీరు ట్రాక్ అనేది చేసుకోవచ్చు ఎక్కడ ఉందో మీ పాస్పోర్ట్ అనేది. పాస్పోర్ట్కి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ అనేది ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అంతా లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.